ఓం శ్రీ గురుభ్యో నమ. లలితా త్రిశతి. ఈరోజు నామము ఏకార రూప. ఏకార రూప అంటే ఈ నామాన్ని ఈ శృతుల జ్ఞానం ఉన్న పండితులు వాళ్ళంతా తెలియచేసిన విధానం ప్రతి శ్రీ విద్యోపాసకుడు తెలుసుకోవాల్సిన విషయం. సనాతనమైన వేదాలు ఆధ్యాత్మికం అనబడే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలండి అంటే ఈ నామము ఆ త్రిశక్తిలో ఈ యొక్క నామం ఏం చెప్తుందంటే ఏకార ప్లస్ రూప. రూపం అంటే రూపము. ఏకారం అనబడే అక్షరానికి నేను రూపాన్ని అని చెప్తుంది. దీన్ని మనం పంచదశి పరంగా తీసుకుంటున్నాం. వాస్తవంగా అయితే ఆ నుంచి క్షం వరకు ఉన్న సర్వాక్షరములు నేనే అని దాని అర్థం అన్నమాట. ప్రతి అచ్చు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ, హల్లు సగుణాకార పరబ్రహ్మ. ఈ రెండు విడివిడిగా ఉంటే ఎవరు ఏ మంత్రము ఏ తంత్రము ఏ యంత్రం ఉండదు. రెండు కలిసి ఉండాల్సిందే. కలిసి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. రెండో వైపు సరే ఈ దేవత మంత్రం చేసేటప్పుడు అందుకనే మరి ఎట్లా తెలుస్తుందండి మాకు? మేము ఒక సపోజ్ లక్ష్మీ గణపతి మంత్రమే చేస్తున్నాం, అది ఆ అక్షరాలన్నీ ఆ దేవత అని మాకు ఎట్లా తెలుస్తుందండి అంటే అందుకే న్యాసం పెట్టారు ఋషులు. న్యాసం తెలియకుండా అంగన్యాస కరన్యాసాలు చెయ్యకుండా మీరు కొన్ని గురు పరంపరలో చెప్తుంటారు. ప్రారంభంలో చెప్పినా సరే కంపల్సరీ న్యాసం చేస్తేనే ఆ భావన అనేది వస్తుంది. భావన రావటం అంటే అప్పుడు అది సత్యంగా మీరు తెలుసుకోగలుగుతారు. సరే అండి, త్రిశతి నామం దాన్ని అట్లా తెలుసుకోవటం వల్ల మంత్ర సిద్ధి శుద్ధి వస్తుంది. న్యాసం చేయటం వల్ల దేవతాభావన వస్తుంది. దేవతాభావన కలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫీలింగ్స్ అన్నీ నీకు అప్పుడు అర్థమవుతూ ఉంటాయి. సో ఈ యొక్క పండితులు ఈ విధంగా తెలియచేసుకుంటూ వచ్చారు. మరి దీన్ని శృతులు ఏం చెప్తున్నాయండి ఈ మంత్రం గురించి? ఇప్పుడు ఏకార రూప అనే దానికి శృతులు ఏం చెబుతున్నాయి? రోజు మనం ఈ శంకరాచార్య వారు అంగీకరించిన శృతుల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ రోజు వచ్చేసి ఈ శృతి ఏం చెప్తుందంటే పరబ్రహ్మము అనబడే అటువంటి నిరాకార నిర్గుణ అనేటువంటిది మానవుల్లో ఉంటుంది. దాన్ని మానవుడు సగుణాకార పరబ్రహ్మగా ఉంటాడు. సగుణాకార పరబ్రహ్మగా ఉన్నవాడు వాడే ప్రతిదీ చూసి ఇది సత్యం అసత్యం అనుకుంటూ ఉంటాడు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని వాడు గుర్తిస్తే ఇది సత్యమా అసత్యమా అని తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే బ్యాంకీలో డబ్బులు ఉంటే ప్రతి ఓడు డబ్బులు ఉన్నాయి కదా బ్యాంకీలో అనుకుంటే కుదరదు కదా. వాడికి అకౌంట్ ఉండాలి, వాడికి తీసుకోవడానికి అవకాశం ఉంటేనే కదా. ఆ విధంగా కొన్ని నిగూఢమైన లోతు విషయాలు ఉంటాయి. మీకు అలంకారం కోసం చెప్తున్నా. సరే అప్పటికీ ఈ సర్వవేదాల జ్ఞానం తెలియజేసిన అంతరిక్ష పరమాత్మ అనేక రకాలుగా ఈ యొక్క మానవుడికి జీవాత్మకి నువ్వు పరమాత్మ ఈ శ్రీ విద్యాపరంగా తెలుసుకుంటావని ఎట్లా చెప్పాడు ఏంటంటే ఈ ఆత్మ సాక్షాత్కార్యం పొందాలని తెలుసుకోవాలని చెప్పిన క్రియల్లో మానవుడు తనంతట తను గుర్తించడానికి అనేక రకాల ఆధ్యాత్మికాలు ఉంటాయి. కానీ శృతి ప్రామాణిక ఆధ్యాత్మికుడు తొందరగా తెలుసుకుంటాడు. ఎట్లా తెలుసుకుంటాడు ఏంటంటే ఈ పరమాత్మ అగ్నిదేవతను పిలిచి నువ్వు ఈ మానవుల్లోకి వెళ్ళి వాక్కు రూపంలో నోట్లో ఉండమంటాడు. మానవుడు ఎవరు మాట్లాడుతున్నా చాలామంది అంటారు వాడు నోట్లోంచి అగ్ని మాట అండి, వాడితో మాట్లాడేవాడు జాగ్రత్తగా ఉండాలంటారు. అంటే అక్కడ అప్పటికీ పరిపరి విధాలుగా వాడికి తెలుసు వాడి నోట్లో అగ్ని ఉన్నది అని. కొంతమంది మాట్లాడుతుంటే మనసు దహించుకుపోతుంది. ఏంట్రా ఇంత చిట్ట మాట్లాడుతున్నాడు అంటే మాట అగ్నితత్వం అన్నమాట. అది పరమాత్మ మానవుడికి ఇచ్చినటువంటి తెలుసుకోవటం కోసం చేసిన ఏర్పాట్లు అవన్నీ. సరే వాయుదేవతను పిలిచి ప్రాణ రూపంలో ముక్కులో ఉండమంటాడు. మానవుడి ముక్కులో వాయువు ఉంటుంది. దానికి వాళ్ళు ఒక దాని ఋషులు పరిపరి విధాలు చెప్పుకుంటూ వస్తారు. మన పంచప్రాణాగ్ని విద్య చేస్తే ఇది తెలుస్తుందని ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. శ్రీ విద్యలు ఇవన్నీ ఒక భాగమే. ప్రాణరూపంలో ముక్కులో ఉంటుంది. సూర్యుడిని పిలిచి సూర్యదేవతని పిలిచి దృష్టి రూపంలో నేత్రాల్లో ఉండమని చెబుతాడు పరమాత్మ. ప్రతి మానవుడికి ప్రతి ప్రాణికి దృష్టి తగ్గటం పెరగటం అవన్నీ వాడి ఆహార అలవాట్లు జీన్స్ని బట్టి ఉంటాయి. కానీ
ఇవిగా వచ్చేసి నేత్రాల్లో ఉండేది సూర్యుడి శక్తి ఉంటుంది. ఈ దశ దిశలు అంటుంటారు కదా కొంతమంది, ఈ అజ్ఞానం అవిద్యలతో పిచ్చి పిచ్చి చేతబడులు చేసేవాళ్ళు ఏదో మేము దశ దిశలు దిగ్బంధం చేస్తామండి, మేము అదండి ఇదండి మేము టాపండి అది అని చెప్పుకుంటుంటారు కొన్ని వేషాలు వేసుకొని. పరమాత్మ ఈ దశ దిక్కు దేవతలను పిలిచి మీరందరూ ఈ మానవుల్లో ప్రాణిలో చర్మం రూపంలో ఉండమంటాడు. మన చర్మం పొరలన్నీ ఈ దశ దిశ దేవతలు అన్నమాట. చంద్రుణ్ణి పిలుస్తాడు, పిలిచి మనస్సులో ఉండు, నువ్వు మనసులో మనోరూపం హృదయంలో ఉండు, రూపం ఏంటి మనస్సు అని చెప్పి చంద్రుడికి చెప్తాడు. మృత్యుదేవతను పిలుస్తాడు, అపాన రూపంలో ఉండు, నువ్వు నాభిలో నీ స్థానం నాభి, అక్కడ అపాన రూపంలో ఉండు అంటాడు. జలము దేవతను పిలిచి వీర్యము శుక్రము ఆడవాళ్ళకి పురుషులకి స్త్రీలకి ఆ రూపంలో జననేంద్రియాల యందు ఉండు అంటాడు. చివరికి వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఇట్లా అంటే మీకు క్లుప్తంగా తెలియచేస్తున్నాను. పూర్తి వివరాలు కావాలంటే ఐతరేయోపనిషత్తులో ఉంటాయి ఇవన్నీ. ఐతరేయోపనిషత్తు అంటే ఈ యొక్క ఏకార రూప అనబడేది శబ్దాలు, అలౌకిక శబ్దాలన్నీ దేవతల స్వరూపమని మీకు తెలియజేసే ప్రయత్నంలో దీనిని అది మీరు సత్యమని నమ్మటం కోసం ఆ మాట నేను చెప్పే ఏకార రూప అనేది సత్యమని మీరు ఉంది నమ్మటం కోసం శృతులు ప్రామాణికంగా ఇది కూడా చెప్తున్నాను. అంటే నీలో ఇది ఉంది, అది నువ్వు చూస్తే అది యాక్టివ్ అవుతుందని ఈ విధంగా అన్నమాట. చివరికి లాస్ట్ అండ్ ఫైనల్ ఆకలి దప్పిక అనబడి దేవతలను పిలిచి మీరు కూడా మరి మానవ ప్రాణిలో ఉండండి అంటే, అబ్బాయి మేము ప్రాణంలో ఉండమండి, మానవుడు అంటే అలంకారం కోసం చెబుతున్నాం. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువు మానవుడేనండి. వాడు దేవతల్ని మోసం చేస్తాడు, అందరినీ మోసం చేస్తాడు, మోసమే వాడి జీవితం, మేము ఉండం వాళ్ళు అది ఇదంటే అట్లా కాదు అని చెప్పి పరమాత్మ శాసనానికి ధిక్కరించలేక చివరికి ఒప్పుకుంటారు. అయితే ఒప్పుకున్నప్పుడు వాళ్ళు వరం అడుగుతారు. వీళ్ళు మానవుడు ఈ యొక్క శృతి ప్రామాణికమైన ఏ మంత్రాలు చేసినా పురస్కరణ చెయ్యందే వీళ్ళకి ఆ దేవత యొక్క అనుగ్రహం కలగకుండా ఉండాలి, వీళ్ళు పురస్కరణ చేస్తేనే వీళ్ళకి జ్ఞానం రావాలి అని పరమాత్మ దగ్గర వీళ్ళు వరం తీసుకుంటారు. అందుకనే శాస్త్రాల్లో పురస్కరణ చేయండి అని చెప్పేది దేనికంటే ఈ ఎందుకు చేయాలంటే అప్పుడు పురస్కరణ చేసినప్పుడు వీడు హవ్యస్సులు ఇస్తాడు. హవ్యస్సులు అంటే యజ్ఞంలో వేసేటువంటి కొన్ని యజ్ఞంలో వేసే దేవతలకు ఆహారం ఆకలి దప్పికలు అనబడే దేవతలు అందరికీ చెందుతుంది అప్పుడు. అందుకని చెప్పి పంచభూతాలకు కూడా ఈ ఆహారం అందే విధంగా ఉంటుంది. అందుకని హవ్యస్సులు ఇవ్వటం కోసమని ఆకలి దప్పికలు అనబడే వాళ్ళ కోరిక ప్రకారం పరమాత్మ పురస్కరణ అనేటువంటిది ఒక మానవులకి వాళ్ళలో వాడున్న పరబ్రహ్మం తెలుసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన స్వయంగా తలరంధ్రం నుంచి సహస్రాసారంలో నివాసం ఉంటాడు. అది గతంలో చాలా వాటిల్లో మనం చెప్పుకున్నాం. ఈ విధంగా అన్ని రకాలుగా మా హ్యూమన్ బాడీ చాలా గొప్పది, చాలా దుర్లభమైనది. మానవుడి శరీరం దుర్లభమైనటువంటిది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది వస్తుంది మానవుడికి. ఏమొస్తుంది? 50-50, పాపం 50 పుణ్యం 50 ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అనేది వాడికే నిర్ణయం జరుగుతుంది. వాడి ఇష్టం, వాడు పెంచుకుంటాడో తగ్గించుకుంటాడో అని మానవ జన్మ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు ఇస్తారండి మానవ జన్మ అంటే? ఈ బుద్ధి ఉంది కాబట్టి బుద్ధిని ఉపయోగించి 50% పెంచుకుంటే, పుణ్యం పెంచుకుంటే దేవతల స్థానానికి వెళ్తాడు. ఇంకొంచెం పెంచుకుంటే అట్లా స్టెప్పులు ఉంటాయి కదా, మీకు చాలా వీడియోలో చెప్తున్నాను కొన్ని స్టెప్పుల గురించి. ఆ విధంగా డెవలప్ చేసుకొని వాడు పరమాత్మ జ్ఞానానికి వెళ్తాడు. లేదండి అంటే ఇంకా ఇంద్రియాలకు బానిస అయినప్పుడు 50% పాపాలు పెంచుకొని వాడు 100% చేసుకున్న తర్వాత శరీరము ఉన్న ఇంద్రియాలు, శరీరంలో ఉన్న ఇంద్రియాలు అనబడే దేవతలు నీడు బలహీనం చేస్తున్నాడు కొన్ని అలవాట్ల వలన. బలహీనం అయిపోయిన తర్వాత అవి ఇంకా వీడిలో ఉండటానికి ఇష్టపడవు. అవి వెళ్ళిపోవడానికి సిద్ధపడతామంటే ఈ ప్రాణం పోవడమే లెక్క. అవి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాయో వీడు చేసినటువంటి 100 సంవత్సరాలు బతకకుండా ఈ విధంగా వీడు ఇంద్రియాలకు బానిసలై
షార్ట్లీ శరీరాన్ని నాశనం చేసుకుంటే తర్వాత వచ్చేసి మానవ జన్మ ఉండదు వాడికి. నీచమైనటువంటి జంతువుల్లో లేకపోతే అలాంటి వాటిల్లో జన్మిస్తాడని శృతులు చెబుతున్నాయి. కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే ఈ నేను చెప్పిన వాటిని మీరు శృతులు ప్రామాణికంగా వెరిఫికేషన్ చేసుకొని శ్రీ విద్యా మంత్రాలు అనేవి ఆల్రెడీ భారతదేశం మొత్తం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇవి చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే కీర్తి కాంత కనకముల కొరకు ఇవి చేయటం కుదరదు. ఎందుకని ఇప్పుడు ఏదో వేదం చదువుకున్నాం, ఒకటికి ఏదన్నా చేసామనుకో శాంతి వాడే డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు ధనవంతులు డబ్బుల కోసమే కదా అందరు చేసేది. ఇది అలాంటిది కాదు కదా, శ్రీ విద్య అనేది అలాంటిది కాదు. అప్పటికి కొంతమంది దేశమాన కాలమాన పరిస్థితులను బట్టి ఈ శ్రీచక్ర నవావరణని కొన్ని రకములైన క్రియలు చేసి ఏదో గొప్ప డబ్బు అనేది సంపాదించుకుంటాం అక్కడక్కడ జరుగుతుంది. స్వతహాగా శ్రీ విద్య అంటే ఏ విధమైనటువంటి ధనం వచ్చే ఆదాయం ఉండకుండా వాడు పరమాత్మ జ్ఞానం తెలుసుకునే ప్రక్రియలో ఉంటాయి. ఇవి ఒకప్పుడు ఈ విద్యలో ఉన్నటువంటి వాళ్ళని రాజులు ఆశ్రమాల్లో పోషించేవాళ్ళు, వాళ్ళు రాజుకు సంబంధించినవి ఏదైనా ఉంటే చేసేవాళ్ళు. రాజులు లేరు, ఎవరు లేరు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ విద్య కాలక్రమేణా ఏంటంటే ఎవరికోళ్ళు రహస్యంగా కొన్ని కుటుంబాలలోనే నిక్షిప్తమై ఉంది. ఇది పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కానీ పబ్లిక్గా లేదు. ఎందుకని లేదంటే పబ్లిక్గా దీనివలన ఆదాయమే ఉండదు కదా. ఇప్పుడు పొద్దున్నే మంత్రం సాధన చేసుకోవడం అంటే పరమాత్మ జ్ఞానం తెలుసుకునే క్రియలు చాలా లోతు విషయాలు. ఇవన్నీ మాట్లాడుకోవాలంటే టైం చాలా అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరైనా నేను మనిషిని, నేను పరమాత్మ జ్ఞానం తెలుసుకోవాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఈ ప్రపంచం గురించి నా శరీరంలో ఏమేమి ఉన్నాయి, ఏంటి, మానవ శరీరం అంటే ఏంటి, ఎందుకు రోగాలు వస్తున్నాయి, ప్రాణాలు ఎందుకు, ఇలాంటివన్నీ కూడా డీప్ సబ్జెక్టులన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ ఉపనిషత్తులు చదివినా తెలియదు మీకు. అందులో ఉన్న మీరు అర్థం చేసుకోవాలంటే మీలో ఉన్న దేవతలని మీరు తెలుసుకోండి, అది తెలియదు. ఫస్ట్ పాయింట్, మీలో ఉన్న దేవతా జ్ఞానం, పరమాత్మ పెట్టిన దేవతా జ్ఞానం తెలియాలి కదా. మాట్లాడాలి, చూడాలి, వాసన పీల్చాలి, వినాలి. వీటి యొక్క చర్య ప్రతిచర్యల్లో మీరు ఎలా చేస్తున్నారు, ఎలా చేయకూడదు అనే జ్ఞానం వస్తే కానీ మీకు ఆ దేవతా లక్షణం తెలియదు. అప్పుడు మీరు వాటిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. స్వస్తి.